ఈ వీడియోలో డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అనే ఈ కోర్స్ ఎలా ఉంటుంది, ఈ కోర్స్ చేయడానికి గైడెన్స్ ఏంటి, అలాగే తర్వాత జాబ్ ఆపర్చునిటీస్, శాలరీ ప్యాకేజెస్ ఎలా ఉంటాయో వీటన్నిటి గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అనేది 2 years కోర్స్ అండ్ ఇది అగ్రికల్చర్ గ్రాడ్యుయేషన్తో పాటు సమానంగా ఉంటుంది. అండ్ ఈ కోర్స్లో అగ్రికల్చర్లో స్పెసిఫిక్ ఫీల్డ్ అంటే ప్లాంట్స్ అండ్ వాటిని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఈ కోర్స్ నేర్పిస్తుంది. అలాగే ప్లాంట్స్ కల్టివేషన్, ట్రీస్, గార్డెన్స్, అలాగే వీటన్నిటిని ఎఫెక్ట్ చేసే ఇన్సెక్ట్స్, వార్మ్స్ అంటే పురుగులు, కీటకాలు, వాటి గురించి నేర్చుకుంటారనమాట ఈ కోర్స్లో. అలాగే ఈ కోర్స్ చేయడానికి టాప్ యూనివర్సిటీస్ వచ్చేసి వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ముంబై, ఒరిస్సా అగ్రికల్చర్ యూనివర్సిటీ, అలాగే తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ. తర్వాత ఈ కోర్స్లో ఎలా జాయిన్ అవ్వాలి? ఫస్ట్ 10th క్లాస్ పాస్ అవ్వాలి, తర్వాత డిప్లొమా ఇన్ హార్టికల్చర్ చేయాలి. ఇది 2 years కోర్స్. అలాగే ఫీజు వచ్చేసి 30,000 నుంచి 75,000 వరకు ఒక్కొక్క యూనివర్సిటీలో వ్యారీ అవుతూ ఉంటుంది. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్. ప్రతి కాలేజ్ ఆర్ యూనివర్సిటీకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లియర్ చేసి ఆ పర్టికులర్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందవచ్చు. దెన్ సెమిస్టర్ వైజ్లో ఈ కోర్స్ని మనం కంప్లీట్ చేయాలి. తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఫస్ట్ వన్, హార్టికల్చరిస్ట్. వీళ్ళకి 2 lakhs per annum శాలరీ ఉంటుంది. అలాగే హార్టికల్చర్ టెక్నీషియన్, వీళ్ళకి 1.5 to 2.5 lakhs per annum శాలరీ ఉంటుంది. తర్వాత ట్రీ ఎక్స్పర్ట్ 2.15 to 3.5 lakhs వరకు వీళ్ళకి శాలరీ ఉంటుంది. అలాగే ఇండియాలో ఓవరాల్గా యావరేజ్ ప్యాకేజీ 2 to 4 lakhs per annum ఉంటుంది. అలాగే డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అనేది గ్రోయింగ్ ఫీల్డ్. సో ఫ్యూచర్లో దీనికి చాలా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ప్లాంట్స్ని అండ్ దాన్ని మేనేజ్ చేయడం గురించి, ప్యూర్ ఆర్గానిక్ ఫుడ్స్ని పండించాలనుకున్న ఫార్మర్స్కి వీళ్ళ నీడ్ చాలా ఉంటుంది. డిప్లొమా ఇన్ హార్టికల్చర్ అనే ఈ కోర్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ బీ స్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.